అందరికీ స్వాగతం అండి అమ్మ ఫ్యామిలీలోకి. నేను మీ శోభను మాట్లాడుతాను. మేము సెప్టెంబర్ 3ని తిరుపతి వైజాగ్ నుంచి రేణిగుంట వరకు మేము ఫ్లైట్‌లో జర్నీ చేశామనమాట. అటు బెంగుళూరు నుంచి మా అబ్బాయి వచ్చాడు మమ్మల్ని గైడ్ చేయడానికి. నా ఎదురుగుండా ఇద్దరు టీచర్లనమాట, కేంద్రీయ విద్యాలయం టీచర్స్. వాళ్ళు నా ఎదురుగుండా కూర్చున్నారు. వాళ్ళు నిద్రమత్తులో ఉండిపోయారనమాట. అందరూ ఫ్లైట్‌లో చాలామంది నిద్రలో ఉన్నారు. కానీ నేను ఎంత ఈగర్‌గా తొందరగా తిరుపతి వెళ్ళాలి అని. ఎందుకంటే మర్నాడు అంటే 4థ్‌ని నాకు సుప్రభాత దర్శనం అనమాట. అదైనా 4 నెలల క్రితం మేము బుక్ చేసుకుంటే మాకు 4న అయిందనమాట. సెప్టెంబర్ 4ని ఎర్లీ మార్నింగు. అయితే మా వారికి కొంచెం ఫీవర్ వచ్చి ఆయన పైకి రాలేకపోయారు. నేను మా అబ్బాయి వెళ్ళామనమాట. తిరుపతి అంటేనే ఒక రకమైన భక్తి భావం. నాకైతే నేను ఎన్నో సార్లు నడిచి ఎక్కాననమాట. అలిపిరి దగ్గరే మమ్మల్ని ఆపేశారు. నేను చాలా ఏడ్చేశాననమాట. ఎందుకంటే నా ముడిప్పులు వెళ్తాయా లేదా, నేను హుండీలో వేయగలనా లేదా అని. మొత్తానికి ఎట్టకేళ్ళకు మాకు పర్మిషన్ ఇచ్చారు దేవుడి దయ వల్ల. మేము వెంకటరమణమూర్తి నిజంగా మిరాకిలే అనుకుంటామండి. ఇలా కారులోని ఎంత 2 అవర్స్‌లో ఆ మలుపులన్నీ తిప్పుకొని కరెక్ట్‌గా 2:15 కల్లా అక్కడ ఉన్నామంటే, ఇక్కడేమో 2కి వదిలారనమాట. 25 మినిట్స్‌లోని ఈ మొత్తం ఈ రోడ్లంతా తీసుకొని వైకుంఠ కాంప్లెక్స్‌కి వెళ్ళిపోయామనమాట. అయితే నా జర్నీ గురించి ఇప్పుడు చెప్పడం అంత ఇంపార్టెంట్ కాదు. అక్కడ తిరుపతి లడ్డు గురించి మీ అందరూ చేస్తున్నది చూసాక నాకు కూడా ఈ వీడియో చేయాలి అనిపించింది. ఎందుకంటే తిరుపతిలో మొదట్లో మేము 82 నుంచి వెళ్తున్నామండి. 82ని నేను మొదటిసారి తిరుపతి చూశాననమాట. అస్సలు వసతులు ఏమీ లేవండి. వెయిటింగ్‌ది కూడా పెద్దగా ఉండేది కాదు. కానీ మళ్ళీ 2 ఏళ్ళకి మేము వెళ్ళాము. 85లో అనుకుంటా వెళ్ళాము. అప్పుడుకి ఎన్టీ రామారావు గారు రావడం వల్ల నిజంగా ఎంత కంఫర్టబుల్‌గా ప్రయాణం చేసామో. మొదటిసారి నడిచి ఎక్కేటప్పుడు సరైన రోడ్డు కూడా లేదు. అయితే ఎన్టీ రామారావు గారు ఎంటర్ అయ్యాక షెల్టర్స్ పైకి ఎక్కడానికి చక్కగా ఇది అక్కడ నెట్టు ఇవన్నీ వచ్చి మేము మళ్ళీ నడిచెక్కామనమాట. నేను ఇలాగా 17 సార్లు నడిచాను. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, వెంకటరమణమూర్తి అంటే ఒక రకమైన భక్తిభావమే కాదు, మన ఇంట్లో మనిషిలాగా మన కూడా ఉండి నడిపించినట్టుగా ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకైతే నేను ఎన్నిసార్లు నడిచినా, ఇప్పుడు నేను 62 ఇయర్స్. నేను ఎప్పుడు నడిచినా కూడా నా వెనక వెంకటరమణమూర్తి ఉండి నడిపిస్తున్నాడు అనే భక్తి నాకుంది. నాకే కాదు, అందరూ భక్తులు ఇలాగే ఫీల్ అవుతారు. అలాంటప్పుడు ఈ లడ్డూలు ఇది వరకులాగా లేవు అనే చెప్పాలి. కానీ మొన్న మాకు 2 లడ్డూలు మేము బుక్ చేసాం. కానీ నాకెందుకో 6 లడ్డూల వరకు ఇచ్చారండి స్వామి. ఎలాగిచ్చారో, ఎందుకిచ్చారో తెలీదు. అంత లైన్‌లో పడి వెళ్ళినందుకో, లేతే ఏడ్చినందుకో, ఎందుకు జరిగిందో నాకు తెలీదు. కానీ స్వామిని చూడలేకపోయినే అని బెంగ. ఒక పక్కని స్వామిని చూడలేదు. పైగా నేనేమో పొర్లు దండం పెట్టుకున్నాను. అది కూడా నాకు దొరకలేదు. ఆఖరికి సుప్రభాత దర్శనం దొరికింది. అయినా కూడా దర్శనం చేసేసుకొని లోపలే స్వామివారి ఎదురుగుండా ఒక పొర్లి ఆ లోపల అంగప్రదక్షిణ చేసేసుకుని ఉండి వేశాను. అయితే అక్కడ స్వామి నా పొట్టితనం వల్ల 2 సెకండ్లు స్వామి ఎదురుగుండా నిలబెట్టారండి. అదే నాకు చాలా గ్రేట్ అనిపించింది. ప్రసాదాల గురించి చెప్పాలంటే, మేము కళ్యాణం చేయించుకున్నాము. అన్ని పూజలు చేయించుకున్నామండి. కళ్యాణం చేయించుకున్నప్పుడు ఒక బుట్ట నిండా అన్నప్రసాదాలు, లడ్డూలు అవన్నీ ఇచ్చేవారు. అవన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత మేము కళ్యాణం తర్వాత నిత్య పూజలని చెప్పి అష్టదళ పాద పద్మ పూజ అని చేయించుకున్నాము. అప్పటికి ఇద్దరినే పంపేవారనమాట. నాతో పాటు చాలా రోజుల క్రితము నాతో పాటు సినిమా యాక్టర్ భారతిను తను విష్ణువర్ధన్ వచ్చారు ఆ టైంలో మాతో పాటు. మా తర్వాత జంట వాళ్ళదేనమాట, కర్ణాటక జంట. మేము ఎంతో ఎంజాయ్ చేసాము ఆసారి. అయితే అప్పట్లాగా ఇప్పుడు ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. స్వామి కూడా చాలా వెనకెక్కడో చూపెడుతున్నారు. ఇది వరకు కొంచెం ముందు చూపెట్టేవారు. ఇంత కష్టపడి స్వామి గురించి వెళ్తున్నప్పుడు ఇన్ని దూరాలు దాటుకుని వెళ్ళాలి అంటే, మన దేవుణ్ణి మనకి దూరం చేస్తున్నారేమో అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఈ కట్టడాల వల్ల అలా జరిగిందో ఏంటో తెలీదు. ఇది వరకు అయితే స్వామిని కొంచెం దగ్గరగా చూడగలిగే వాళ్ళము.
లడ్డూ మహిమ ఇంత అంతా కాదండి. చెప్పాలంటే మా ఇంట్లో లడ్డూల కోసం దెబ్బలాడుకోవడం అనమాట. ప్రతిసారి ఎళ్ళినప్పుడు మా వారు డాక్టర్ గారు కదా! వాళ్ళ హాస్పిటల్‌లో ఓ 60 మంది డాక్టర్స్ ఉండేవారు. ప్రతి వాళ్ళకి లడ్డు తేవాలంటే నేను డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడేదాన్ని కాదు. అప్పట్లో తక్కువే అయినా కూడా ఒక 10 లడ్డూలు చాలనేవాళ్ళం. అప్పుడు 10, 12 అలా తెచ్చుకొని అందరికి ఇచ్చుకుందుకి ఇష్టపడేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఈ లడ్డూ ఇలా అయిపోయిందే అంటే చాలా మనసుకి చాలా చాలా దుఃఖంగా వచ్చిందనమాట. స్వామి నిన్నే మోసం చేస్తున్నారా ఈ జనాలు అనిపించింది నాకైతే. ఇంకా కళ్ళంట నీళ్లు పర్యంతరం ఆ వీడియోలు చూస్తున్నంత సేపు స్వామి నిన్ను కూడా ఇలా వాడేసుకుంటున్నారా జనాలు అనిపించిందనమాట. మాలాంటి పెద్దవాళ్ళకి అమ్మా, నాన్న ఉండరు. ఎప్పుడో చనిపోతారు. అప్పుడు మాకు ఆ దేవుడే దిక్కు అనుకుంటాం. అలాంటి వాళ్ళ దగ్గర దయచేసి కల్మషాలు పెంచకండి.